హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ యువర్ పవన్. ఒకసారి అందరూ కూడా లైక్ చేయండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. 6,000 4,000 వ్యూస్ వస్తున్నాయి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మీకు డెఫినెట్లీ కూడా కంటెంట్ అన్నది యూజ్ అవుతుంది. అండ్ అగైన్ మనకి మొన్న క్యాండిస్టిక్స్ వీడియో పెట్టినప్పుడు నియర్లీ 350 కామెంట్స్ వచ్చాయి. కామెంట్స్ నేనే ఆపేసాను, లైక్ పీడిఎఫ్ అని చెప్పేసి. పీడిఎఫ్ అని పెట్టి స్క్రీన్ షాట్ మన వాట్సాప్లో ఈ నెంబర్కి మీరు పెట్టారనుకోండి, మేము పీడిఎఫ్ పంపిస్తాం. లైక్ యూట్యూబ్లో మనం పీడిఎఫ్ పెట్టలేం కదా, సో డెఫినెట్లీ కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అదేవిధంగా ఇన్డెప్త్ సబ్జెక్టు, ఇన్డెప్త్ నాలెడ్జ్, ఆఫ్ నాలెడ్జ్ కాకుండా పూర్తి స్థాయిలో నేను సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వై విల్ టీచ్ యూ. అండ్ ఈ వీడియో ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ గురించి. ఆప్షన్ సెల్లింగ్లో 245 స్ట్రాటజీ అని చెప్పాను కదా, సో మోస్ట్ ఆఫ్ ది బిగినర్స్కి అర్థం కాలేదు. అండ్ అగైన్ కింద సమ్ కామెంట్స్ కూడా వచ్చాయి, ఏంటంటే 245 తర్వాత డికే అయిపోతుంది కదా అని చెప్పేసి నాకు వాట్సాప్లో కూడా కామెంట్ చెప్పారు. నేను వీడియోలో క్లియర్గా వినండి. 245 నేను స్ట్రాటజీ నేమ్ 245 అని పెట్టుకున్నాను, కానీ లైక్ 220 నుంచి అలర్ట్ అవ్వండి అని చెప్పాను. ఒకసారి క్లియర్గా వింటే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది ఆ వీడియో. అండ్ అగైన్ దీంట్లో నేను స్ట్రాడ్లు, స్ట్రాంగిల్, ఐరన్ కాంట్రో, బటర్ఫ్లై సంథింగ్ ఈ కైండ్ ఆఫ్ స్ట్రాటజీని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎలా ట్రేడ్ వేయాలి, ఎలా సెటప్ చేసుకోవాలి, ఏ విధంగా వాటిని యూజ్ చేయాలి అని చెప్పేసి. అండ్ అదేవిధంగా క్రెడిట్ స్పెట్స్, డెబిట్ స్పెట్స్ దానికోసం ఇంకో వీడియో చేస్తాను. అండ్ అదేవిధంగా మేనేజ్మెంట్ ఎలా మేనేజ్ చేయాలి, ఎలా అడ్జస్ట్మెంట్స్ అంటారు కదా, అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలి ఆప్షన్ సెల్లింగ్లో అన్న దాని గురించి వేరే వీడియో వస్తుంది. ఒక వీడియోలో మనం చెప్తే కన్ఫ్యూజ్ అవ్వడం తప్పించి, బుర్ర హీట్ ఎక్కడం తప్పించి ఏమి ఉండదు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే రిస్క్ని కూడా అర్థం చేసుకోండి. లైక్ స్టాప్ లాస్లు గట్రా మేనేజ్ చేసుకోకపోతే చాలా ఎక్కువ రిస్కే ఉంటుంది ఆప్షన్ సెల్లింగ్లో. అండ్ అదేవిధంగా మీరు అట్లీస్ట్ 1 మంత్ అన్నా సరే ప్రాక్టీస్ చేసి, డెమోలో ప్రాక్టీస్ చేసి, 2 మంత్స్ అయినా పర్వాలేదు, 2 మంత్స్ అన్నా సరే డెమోలో ప్రాక్టీస్ చేసి తర్వాత మీరు రియల్ ట్రేడింగ్లోకి వెళ్తే మీకు డెఫినెట్లీ కూడా యూజ్ అవుతుంది. కానీ మీరు పవన్ చెప్పారని చెప్పేసి, లేకపోతే సో మెనీ ట్రేడర్స్ చెప్పారని చెప్పేసి మీరు బ్లైండ్గా ఏ స్ట్రాటజీని కూడా అప్లై చేయకండి. మీరు పూర్తి స్థాయిలో మీరు అర్థం చేసుకొని పూర్తి స్థాయిలో డెమోస్లో కానీ 1 లాట్తో కానీ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాతే దాన్ని రియల్గా కొంచెం మీరు ఎక్కువ ఫండ్ వాడదామన్నా యూజ్ చేసుకోవచ్చు. కానీ లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు డెమో ట్రేడింగ్ చేయకుండా ట్రేడ్ చేయొద్దు. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా ఆప్షన్ సెల్లింగ్లో స్ట్రాడ్లు, స్ట్రాంగ్లు, ఐరన్ కాంట్రో వీటన్నిటి గురించి కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. చలో లైక్ ఇంకా మ్యాటర్లోకి వస్తే, ఆప్షన్ సెల్లింగ్ అన్నది సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కానీ, ఎక్కువ ట్రేడర్స్ కానీ, ఎఫ్ఎన్ఓలు ఉన్న వాళ్ళు చేస్తున్న థీమ్. దీన్ని తెలుసుకోవడం వల్ల మనకి ప్రాపర్ గైడెన్స్ కానీ, ప్రాపర్ నాలెడ్జ్ కానీ, అసలు ఆప్షన్ సెల్లింగ్ వల్ల మార్కెట్లో ఏం జరుగుతుంది, బయింగ్ వాళ్ళు ఎలా ట్రాప్ అవుతున్నారు, అండ్ అదేవిధంగా ఆప్షన్ సెల్లింగ్లో ఎలా ప్రాఫిట్ చేస్తున్నారు అన్నది మీకు ఓవర్గా అర్థమవుతుంది అనమాట. అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది, బయ్యర్స్ కూడా తెలుసుకోండి, ఆప్షన్ సెల్లర్స్ కూడా తెలుసుకోండి. ఫస్ట్ ఆప్షన్ సెల్లింగ్కి కావాల్సిన లైక్ ఏమేమి మనం రెడీ చేసుకోవాలి, ముందు ట్రేడింగ్ సెటప్ ఏమేమి చేసుకోవాలి, లైక్ లేకపోతే ఒక క్లియర్గా మీకు చెప్పాలంటే ఫుడ్ రెడీ చేసేటప్పుడు ఇంగ్రీడియంట్స్ ఎలా రెడీ చేసుకుంటామో, మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ట్రేడింగ్ సెటప్ అనేది అలా రెడీ చేసుకోవాలి. వాటికి కావాల్సినవి ఏంటి అన్నవి చూసుకుంటే మీరు ఫస్ట్ బ్రదర్ మీకు డైరెక్ట్గా ఈ వీడియో చూస్తే ఏ విధమైనది అర్థం కాదు. ఇఫ్ యూ ఆర్ ఏ బిగినర్, మీరు ఫస్ట్ లైక్ ఆప్షన్ చైన్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఆప్షన్ చైన్లోనే ఎక్కువ ఉంటుంది. తర్వాత బయింగ్కి సెల్లింగ్కి మధ్య డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఈ 2 వీడియోస్ చూడండి, బేస్ వీడియో. ఫస్ట్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇంకా మంచి స్ట్రాటజీ కావాలంటే సెల్లింగ్లో 245 స్ట్రాటజీ అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? అండ్ అగైన్ ఇవి చూసిన తర్వాత అప్పుడు మీరు ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. లైక్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఆప్షన్ చైన్లో మీకు ఓటీఎంస్ తెలియాలి, అవుట్ ఆఫ్ ద మనీస్ తెలియాలి, డీప్ ఇన్ ద మనీలు తెలియాలి, వేగాలు తెలియాలి, థియేటా తెలియాలి, డెటా తెలియాలి, కాల్స్ తెలియాలి, పుట్స్ తెలియాలి, లైక్ లో ప్రీమియమ్స్ తెలియాలి. ఇవన్నీ కూడా తెలిస్తేనే మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? సో దానికి యూజ్ అవ్వడానికి నాకు తెలియదని చెప్పేసి, మీకు తెలియదని చెప్పేసి అన్న పాయింట్ ఆఫ్ నేను చెప్పట్లేదు. ఇఫ్ యూ హ్యావ్ డోంట్ నో అబౌట్ దట్, మీరు డెఫినెట్లీ కూడా 2 వీడియోలు చేస్తే మీకు తెలిసిపోతుంది. ఏ బిగినర్ అన్నా స్టార్టింగ్ నుంచే కదా నేర్చుకోవాలి. సో దెన్ నెక్స్ట్ మనకి ఇక్కడ సెన్సిబుల్ ఓపెన్ చేయాలి. సెన్సిబుల్ అన్నది పక్కా కూడా ఉండాలి మీకు. సెన్సిబుల్ లైక్ 0 దాకా వీటికి లైక్ ఫ్రీగా ఉంది కాబట్టి సెన్సిబుల్ లాగిన్ చేయండి. అలా కాదు నేను ట్రేడింగ్ వ్యూలోనే చేసేస్తానంటే దెన్ మళ్ళీ అగైన్ మిస్టేక్ చేస్తున్నాం మనం. అలాంటి మిస్టేక్స్ ఎవరో కూడా చేయకండి. ప్రాపర్గా మీరు సెన్సిబుల్ ఓపెన్ చేసుకునే ఉండాలి. ఓకేనా? సో దాని తర్వాత మీకు సెన్సిబుల్లో ఇక్కడ అనాలిసిస్ అన్న దగ్గర ఆప్షన్ చైన్ వస్తుంది. సో అందరికి కూడా తెలిసిందే. నెక్స్ట్ ఇక్కడ స్ట్రాటజీ బిల్డర్ అని పాపులర్ అని ఉంది చూడండి. సో స్ట్రాటజీ బిల్డర్ అని ఉంటే అక్కడ ఒకసారి మీరు ఇక్కడ క్లిక్ చేయండి. స్ట్రాటజీ బిల్డర్ అని వచ్చింది కదా మనకి. ఇక్కడ బీరిష్, బుల్లిష్, బీరిష్, న్యూట్రల్, అదర్స్ అని చెప్పేసి ఉంది కదా. బుల్లిష్ అంటే ఏంటి? ఒకవేళ మార్కెట్ ట్రెండ్ ఈరోజు ట్రిక్కీగా అంటే లైక్ అప్ సైడ్ ఉంటుందని మీరు గమనించారనుకోండి, అది వాట్ ఎవర్ న్యూస్ వలన కానీ లేకపోతే ప్రైజ్ యాక్షన్ వలన కానీ మీకు ఏ విధంగా తెలిసింది. సో అప్పుడు ఈరోజు బుల్లిష్ సైడ్ ఉంటుంది అనుకున్నప్పుడు, మొన్న బడ్జెట్ అయినప్పుడు కానీ లేకపోతే ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కానీ, జీడిపి డేటా, సిపిఐ డేటాలు ఇలాంటివి వచ్చినప్పుడు మనకు బుల్లిష్గా ఉంటుందని లేకపోతే న్యూస్ వల్ల కొన్ని వాటి వల్ల తెలుస్తుంది కదా.
సో అప్పుడు మనం ఏది వేయాలి అన్న టైంలో మనకు బుల్లిష్ స్ట్రాటజీ వేస్తే మీరు ఎక్కువగా ప్రాఫిటబుల్గా ఉండే అవకాశం ఉన్నదన్నమాట. ఇది అంతా కూడా అడ్జస్ట్మెంట్లు అండ్ అదేవిధంగా ఆ మూమెంట్ని గ్రాప్ చేయడం విత్ లెస్ రిస్క్తో, స్టాప్ లాస్లతో అండ్ అదేవిధంగా హెడ్జింగ్తో. ఓకేనా. అండ్ అదేవిధంగా బీరిష్ అంటే ఏంటి, ఈరోజు మీరు మార్కెట్ డైరెక్షన్ని డౌన్ సైడ్ అనుకున్నారనుకోండి, డౌన్ సైడ్ అనుకున్నప్పుడు ఏం చేస్తారు, బీరిష్ స్ట్రాటజీలు వేస్తారు. బీరు కాల్ స్ప్రెడ్ కానీ బీర్ పుట్ స్ప్రెడ్ కానీ లైక్ అది కూడా నేను చెప్తాను. అండ్ న్యూట్రల్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండ్ ఫేమస్ అండ్ అగైన్ ఎక్కువ ప్రాఫిటబుల్గా ఉన్న వాటిల్లో ఇవే ఎక్కువ ఉంటాయి. షార్ట్ స్ట్రాడ్లు అండ్ అదేవిధంగా షార్ట్ స్ట్రాంగిల్, ఐరన్ బటర్ఫ్లై, షార్ట్ ఐరన్ కాంట్రోల్ ఇవి ఎక్కువగా మీరు వింటూ ఉంటారు. లైక్ బ్యాట్మెన్ ఇవన్నీ కూడా వింటారు కానీ అంత సక్సెస్ఫుల్గా ఉన్నాయి కాదు. ఈ 4 మాత్రం కొంచెం సక్సెస్ రేషియో ఎక్కువ ఉంది కాబట్టి ఆప్షన్ సెల్లింగ్లో ఎక్కువ మంది ఇవే చూస్తుంటారు. మీరు నార్త్లో కానీ లేకపోతే ఎక్కువగా ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరన్నా అడిగితే మ్యాక్సిమం స్ట్రాడ్లు అంటారు, స్ట్రాంగిల్ అంటారు, ఐరన్ కాంట్రోల్ అంటారు, బటర్ఫ్లై అంటారు. మేబీ ఈ నేమ్స్ ఎక్కువగా యూజ్ చేయరు కానీ ఈ రెండిట్లో నేమ్స్ యూజ్ చేస్తారు. బట్ ఇవి కూడా కామన్ థింగ్, సో రిలేటబుల్గానే ఉంటాయి అనమాట. సో ఫస్ట్ మనం ఈ వీడియోలో న్యూట్రల్ గురించి మాట్లాడుకుందాం. బీరిష్ బుల్లిష్కి నేను డిఫరెంట్ వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా. ఒక వీడియో చేస్తాను, అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఈ 4 మీరు తెలుసుకోబోతున్నారు ఇప్పుడు. ఓకేనా. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనం ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి. ఓకే. షార్ట్ స్ట్రాంగిల్ ఏటీఎంస్ దగ్గర సెల్ బోత్ సిఎన్పి. షార్ట్ స్ట్రాంగిల్ అంటే ఏంటి అని చెప్పేసి అనమాట. షార్ట్ స్ట్రాంగిల్ అని రాసుకుని ఏటీఎంస్ దగ్గర షార్ట్ స్ట్రాంగిల్ అంటే సెల్ బోత్ సిఎన్పి అని చేస్తే మనం దాన్ని షార్ట్ స్ట్రాంగిల్ అంటాం. ఏటీఎంస్ అంటే ఏంటి బ్రదర్ అంటే లైక్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీరు చూడాలన్న వీడియో. లైక్ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఆప్షన్ చైన్లోకి వెళ్దాం. ఏటీఎంస్ అంటే ఏమి లేదు, లైక్ ఎక్కడైతే ప్రెజెంట్ మార్కెట్ ట్రావెల్ అవుతుందో సో వాటిని ఏటీఎంస్ అంటారనమాట. సో ప్రెజెంట్ మార్కెట్ ఇక్కడ ట్రావెల్ అవుతుంది కాబట్టి వీటిని ఏటీఎంస్ అంటారు. దీన్ని సెల్ చేస్తాం, ఇక్కడ సెల్ ఉంది కదా దీన్ని సెల్ చేస్తాం అండ్ అదేవిధంగా పుట్స్లో కూడా దీన్ని కూడా సెల్ చేస్తాం అనమాట. ఈ రెండు ఇలా నేకెడ్గా చేయడాన్ని షార్ట్ స్ట్రాడ్ల్ అంటారు. ఓకేనా. సో షార్ట్ స్ట్రాడ్ల్ అంటే అది లైక్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఎట్ ద మనీస్ దగ్గర దీన్ని సెల్ చేయడం, దీన్ని సెల్ చేయడం. అప్పుడు మీకు క్యాపిటల్ రిక్వైర్మెంట్ నియర్లీ 1.5 లేకపోతే 120 అలా అవుతుంది అనమాట. అప్పుడు మీరు ఏం చేస్తారో బ్రదర్ ఎక్కువ మనీ అయిపోతుంది కదా, నా దగ్గర అంత ఫండ్ లేదు అని చెప్పేసి చెప్తారు. సో దానికోసమే నెక్స్ట్ స్ట్రాటజీ కూడా బిల్డ్ చేశారు. దీంట్లో కూడా ఇలా దీన్ని కూడా ప్రైస్ తగ్గించుకోవడానికి అవుట్ ఆఫ్ ద మనీలో 10 రూపీస్ వాటి దగ్గరికి వెళ్ళి బై చేస్తే లైక్ దీన్ని ఇది హెడ్జ్ అయ్యి మనకి లైక్ 60,000 అవ్వాల్సింది 1 lakh అవ్వాల్సింది 40,000 అట్లా అవుతుంది అనమాట. దానివల్ల మనం రెండాటిని పుట్ సైడ్ అవుట్ ఆఫ్ ద మనీస్లోకి వెళ్ళి 10 రూపీస్ది అండ్ అదేవిధంగా కాల్ సైడ్ అవుట్ ఆఫ్ ద మనీస్లోకి వచ్చి 10 రూపీస్ది. ఇప్పుడు అందరూ కూడా ఆల్రెడీ తెలిసిన వాళ్ళు బ్రదర్ అది బటర్ఫ్లై అయిపోతుంది కదా, నువ్వు స్ట్రాంగిల్ అంటున్నావు మళ్ళీ దీంట్లో ఎందుకు బైస్ కలుపుతున్నావు అని చెప్పేసి. బటర్ఫ్లై వేరే థీమ్, దీన్ని ఓన్లీ నేను క్యాపిటల్ తగ్గించడానికి మాత్రమే లో ప్రీమియమ్స్లోకి వెళ్ళి నేను చేస్తున్నాను తప్పితే నార్మల్గా కాదు. ఓకే. నేను ఒక సింగిల్ లైన్లో చెప్తున్నాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎట్ ద మనీస్ దగ్గర కాల్స్ని సెల్ చేయాలి అండ్ అదేవిధంగా పుట్స్ని కూడా సెల్ చేయాలి. దీన్ని ఏమంటారంటే స్ట్రాడిల్ అంటారు. సో ఆ స్ట్రాడిల్ని యొక్క క్యాపిటల్ అప్పుడు 1.5 అవుతుంది. దాన్ని మనం తగ్గించడానికి దీని సైడ్ కూడా డీప్ అవుట్ ఆఫ్ ద మనీస్లోకి వచ్చి 10 రూపీస్ది అండ్ అదేవిధంగా పుట్ సైడ్ కూడా డీప్ అవుట్ ద మనీలోకి వచ్చి 10 రూపీస్ది కొంటే 1.5 అయ్యేది మీకు 60,000 లేకపోతే 50,000 అలా అవుతుంది అనమాట. దీన్నే మనం ఈ విధంగా స్ట్రాడిల్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు నెక్స్ట్ షార్ట్ బటర్ఫ్లై ఎలా అంటే అండ్ ఇక్కడ కూడా ఉన్నది కదా, సో మీరు ఇక్కడికి రండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ షార్ట్ మనం ఏం చూసాం ఇప్పుడు స్ట్రాడిల్. ఓకేనా. ఒకసారి ఫిన్ నిఫ్టీకి వెళ్దాం. నేను ఏం చెప్పాను, ఫిన్ నిఫ్టీ చార్ట్ పెట్టుకున్నాను కాబట్టి ఏం చేయాలని చెప్పాను నేను ఇప్పుడు ఎట్ ద మనీస్ దగ్గర సెల్ చేయాలని చెప్పాను. ఇక్కడ మీరు ఇది క్లిక్ చేస్తే ఇక్కడ అదే వచ్చిందా 25,000 పిఈ సెల్ చేసాడు. ఎస్ అంటే సెల్ అనమాట. లైక్ 25,000 సిఈ కూడా సెల్ చేశాడు. క్వాంటిటీ అంతా 1 lot సెల్ చేశాడు. ప్రైజెస్ కూడా చూడండి ఇన్ బిట్వీన్ దగ్గరగా ఉండాలి ఎప్పుడు కూడా. మీరు సేమ్ ఎట్ ద మనీస్ తీసుకోవాలని కాదు, ఆ ప్రైజ్ కూడా ఇన్ బిట్వీన్ ఉండాలి. ఇది ఎంత ఉంది 154 ఉంది, ఇది 150 ఉంది, 160 అలా ఉన్నా పర్వాలేదు, ఇన్ బిట్వీన్ ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఎట్ ద మనీ దగ్గర ఉన్నదా లేదా అని గమనిస్తే మనం ఒకసారి ఫిన్ నిఫ్టీ ఓపెన్ చేద్దాం. ఫిన్ నిఫ్టీ ఓపెన్ చేస్తే చూడండి 25,000 కదా ఎట్ ద మనీ అండ్ ఆప్షన్ చైన్లో చూసుకున్నా సరే 25,000 కదా ఎట్ ద మనీ. సో వీడు కూడా నేను చెప్పిందే కదా, ఇక్కడ కూడా వీడు కూడా చేసింది ఇలా నేకెడ్గా చేస్తారనమాట. హెడ్జింగ్ చేయాలంటే ఎలాగా, పోనీ దీని క్యాపిటల్ని తక్కువ చేయాలనుకుంటే వీడికి ఎంత అవుతుంది, ఇక్కడ 93,000 అవుతుంది ఫండ్. లైక్ ప్రాఫిట్ ఎంత వస్తుంది, మ్యాక్సిమం ప్రాఫిట్ ఈ రెండు కూడా డికే అవుతే 7,000 8,000 అలా వస్తుంది. లాస్ ఎంత వస్తుంది, మీరు ఎంత అయితే క్యాపిటల్ యూజ్ చేశారో అంతా కూడా పోయే అవకాశం ఉంది. దీనికోసమే మనం స్టాప్ లాస్ పెడతాం, దాని గురించి చెప్తాను. ఓకేనా. సో అండ్ అగైన్ అదైతే అయిపోయింది స్ట్రాడిల్. నెక్స్ట్ బటర్ఫ్లై ఎట్ ద మనీస్ దగ్గరే సెల్ చేస్తాం.
సెల్ చేయడం వరకు కూడా ఓకే, సేమ్ రెండో ఒకటే. బట్ బై 30 రూపీస్ సిఈపిఈ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇందాక హెడ్ చేయడానికి మనం ఏం చేసాం, బటర్ఫ్లై ఆన్ చేద్దాం. వీటి చూడండి 25 దగ్గరే సెల్ చేసాడు. బట్ అవుట్ ఆఫ్ ద బైలు ఇక్కడ ఎస్ అంటే సెల్ అని చెప్పాను కదా, ఈ రెండు 25 దగ్గర సేమ్ ఏదైతే ఆ షార్ట్ స్ట్రాటజీ లాగా దానిలాగే ఇది కూడా 25,000 దగ్గర అట్ ద మనీ దగ్గరే సెల్ చేశాడు. బట్ ఇక్కడ బైలు యాడ్ చేశాడు. ఇక్కడ బిఎన్ ఉంది కదా, బిఎన్ ఉంటే బై అనమాట, బైలు యాడ్ చేశాడు. అక్కడ 83 రూపీస్ 76 రూపీస్. బట్ మనం కొంచెం మాడిఫై చేసుకుని 30 రూపీస్ దగ్గర అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. 30 రూపీస్ అంటే ఇన్ బిట్వీన్ 30 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ బై చేసామనుకో, దాన్ని అప్పుడు ఏమంటారంటే బటర్ఫ్లై స్ట్రాటజీ అంటారు. దీంట్లో లాస్ ఎంత వస్తుంది, ప్రాఫిట్ ఎంత వస్తుంది బ్రదర్ అని చెప్తే ఇక్కడే చూపిస్తుంది. ఇందాక ఎంత వచ్చింది ప్రాఫిట్, 7,000 దాకా వచ్చింది. బట్ ఇప్పుడు ఎంత వస్తుంది, 4,000 దాకా వస్తుంది. ఎందుకు, వై, బికాజ్ మనం ఇక్కడ బైలు యాడ్ చేసాం కదా, ఇది పోతే ఇవి వస్తాయి, ఈ పోతే ఇది వస్తాయి. సో దాంట్లో అలా బ్యాలెన్స్ అయ్యి ఒక దిక్కున పోయి ఒక దిక్కున వచ్చి అలా బ్యాలెన్స్ అయ్యి సో సెల్లింగ్లో ప్రాఫిటబుల్గా ఉంటుంది అన్నమాట. మీకు ఆఫ్ తీసుకున్నాడు చూడండి, 150 రూపీస్, యాక్చువల్లీ 50% తీసుకున్నాడు. ఎలా అంటే 150లో 50% అంతా నియర్లీ 80 అలా వచ్చింది కదా, సో 80 రూపీస్ది తీసుకున్నాడు. ఇది కూడా 150 దగ్గర తీసుకున్నాడు కదా, 25,000 సిఈ. అదేవిధంగా సిఈ బై ఏం చేశాడు, హాఫ్ ఆఫ్ ద మనీ దగ్గర 76 రూపీస్ దగ్గర 80 రూపీస్ దగ్గర ఇన్ బిట్వీన్ యావరేజ్, ఒకటే నెంబర్ దగ్గర తీసుకోవాలని లేదు, ఒక యావరేజ్ దగ్గర మనం తీసుకోవచ్చు అనమాట. సో దీనికి ఫండ్ ఎంత యూజ్ అయింది, 33,000 యూజ్ అయింది. బట్ ఇందాక మనం షార్ట్ స్ట్రాటజీలో ఎంత యూజ్ అయింది, నియర్లీ 1 lakh యూజ్ అయింది. ఇక్కడ మ్యాక్సిమం లాస్ ఎంత వచ్చింది, 1,000 వచ్చింది, అంటే లైక్ 1,300 వచ్చింది. లైక్ ఇక్కడ మ్యాక్సిమం ప్రాఫిట్ 3,600 వచ్చింది. ఇందాక ఎందుకు అన్లిమిటెడ్ అని వచ్చింది అంటే ఏం లేదు, మనం ఇందాక బైలో యాడ్ చేయలే, ఇప్పుడు బైలో యాడ్ చేసాం. నేను దీంట్లో కూడా బైలో యాడ్ చేయమని చెప్తున్నాను, ఎందుకంటే అన్లిమిటెడ్ లాస్ మనకు రాకూడదు కాబట్టి. అర్థమైందా నీకు, దీంట్లో కూడా బైలో యాడ్ చేద్దాం. బైలో యాడ్ చేసి ఎక్కడ యాడ్ చేద్దాం, 10 రూపీస్ దగ్గర యాడ్ చేద్దాం. సో మీకు లాస్ అన్నది అన్లిమిటెడ్ కాకుండా ఒక ఎంతో కొంత మనకి యాడ్ అవ్వడానికి వస్తుంది అనమాట. ఇక్కడ ఎలా యాడ్ చేయాలి బ్రదర్ అనుకుంటే ఇక్కడ యాడ్ అని ఉంది కదా, యాడ్ అని కొట్టి మీరు ఎంత రూపీస్ది అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నారో సో దాన్ని ఇక్కడ 10 రూపీస్ ఉంది కదా, ఇది బై చేద్దాం. ఇక్కడ ఏం చేసాం, రెండు బై చేసాం. సో మ్యాక్సిమం లాస్ 16,000 వచ్చింది. ఓకే, రెండు బై చేసాం కదా, సో మ్యాక్సిమం లాస్ ఇప్పుడు ఎంత వచ్చింది, 16,000 వచ్చింది. మ్యాక్సిమం ప్రాఫిట్ 7,000 వచ్చింది. మీరు అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాటజీలు వేస్తాయి, ఓకేనా, అక్కడే మార్కెట్ ఉంటాయి. సో మ్యాక్సిమం ఫండ్ ఎంత అయింది, 47,000. ఇందాక ఎంత అయింది, 1 lakh అయింది. ఇప్పుడు ఎంత అయింది, 47,000 అయింది. ఓకేనా, సో ఈ విధంగా మనం ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ అలా యాడ్ చేస్తే 30 రూపీస్ దగ్గర యాడ్ చేస్తే, లేకపోతే మీరు ఎంతైతే పిఈ తీసుకున్నారో దాంట్లో హాఫ్ ఆఫ్ ద మనీ యాడ్ చేస్తే దాన్ని ఐరన్ బటర్ఫ్లై అంటారు. నెక్స్ట్ స్ట్రాటజీ గురించి మాట్లాడదాం. స్ట్రాటజీలో ఏం జరుగుతుంది, ఏం చేస్తారు, షార్ట్ స్ట్రాంగిల్. ఇది ఏంటంటే సెల్ 500 పాయింట్స్ అప్ సైడ్, 500 పాయింట్స్ డౌన్ సైడ్, ఓటీఎంస్లో 4 స్ట్రైక్స్ డౌన్ సైడ్. అంటే 500 పాయింట్స్ అయినా లేకపోతే 4 స్ట్రైక్స్ దగ్గరన్నా మనం వెళ్ళి సెల్ చేయమంటున్నాడు. లైక్ అది ఎలాగో చూద్దాం. షార్ట్ స్ట్రాంగిల్ మనం ఆప్షన్ చైన్లోకి వద్దాం. మళ్ళీ ఇక్కడ 500 పాయింట్స్ లోపలికి, అంటే అట్ ద మనీస్ నుంచి 1 2 3 4. ఓకే, ఇది ఎలాగా 1 2 3 4 ఇది ఇలాగా. సో లోపలికి వచ్చి సెట్ చేయమన్నాడు. చూడండి ఒకసారి నెంబర్స్ చూద్దాం. ఏం చేశాడు, 24,800 పిఈ తీసుకున్నాడు. అంతేనా, 24,800 పిఈ, 24,800 పిఈ సైడ్ చూడండి, 24,800 చూడండి. 4 స్ట్రైక్స్ అని చెప్పాను సార్. పుట్స్లో అవుట్ ఆఫ్ ద మనీస్లో లైక్ 4 స్ట్రైక్స్ బ్యాక్కి వెళ్ళి, లేకపోతే ఇక్కడ నుంచి లెక్కేస్తే 5 స్ట్రైక్స్ బ్యాక్కి వెళ్ళి మీకు 24,800 ఇక్కడ సెల్ చేశాడు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఏం చేశాడు, 25,200 సిఈ సెల్ చేశాడు. 25,200 ఇది కూడా 1 2 3 4 5 స్ట్రైక్స్. ఇక్కడ నుంచి లెక్కేస్తే 4 స్ట్రైక్స్. అందుకని మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి 4 ఇక్కడ నుంచి లెక్కెడితే 4 స్ట్రైక్స్, ఇక్కడ నుంచి లెక్కెడితే 5 స్ట్రైక్స్. ఈ విధంగా 200 దగ్గర సెల్ చేశాడు, ఇది సెల్ చేశాడు. అండ్ అదేవిధంగా 24,800 దగ్గర సెల్ చేశాడు. దీన్ని ఎలాగా కొంచెం లాంగ్ గ్యాప్ ఇచ్చి ఇలా సెల్ చేయడాన్ని దీన్ని ఏమంటారంటే స్ట్రాంగిల్ అంటారు. దీన్ని కొంతమంది ఏం చేస్తారంటే మీరు డే టైం ఫ్రేమ్లో కానీ 15 minutes టైం ఫ్రేమ్లో కానీ 30 minutes టైం ఫ్రేమ్లో కానీ వెళ్ళి కొంచెం హయ్యర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఒక లెవెల్స్ని బేస్ చేసుకుని ఇక్కడ అండ్ ఎక్కడ అని పెట్టుకుని ఆ లెవెల్స్ దగ్గరికి కూడా వెళ్ళి సెల్ చేస్తారన్నమాట. దాన్నే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రకారం మీరు వెళ్ళి సెల్ చేయొచ్చు. దాన్నే స్ట్రాంగిల్ అంటారు. ఓకేనా, స్ట్రాంగిల్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో దాన్ని కూడా ఇందాక చెప్పినట్టే స్ట్రాడిల్ లాగే మీరు కొంచెం మేనేజ్ చేసుకోవాలంటే వెళ్ళి 10 రూపీస్ ప్రీమియమ్స్ని యాడ్ చేసుకుంటారు ఆప్షన్ చైన్లోకి వెళ్ళి. ఇంకా అవుట్ ఆఫ్ ద మనీలోకి వెళ్ళి 6 రూపీస్ 7 రూపీస్
ఇక్కడ కూడా కాల్స్లో కూడా అవుట్ ఆఫ్ ద మనీలోకి వచ్చి ఆ సెల్ చేసిన తర్వాత 5 రూపీస్ 6 రూపీస్ యాడ్ చేసుకుంటే మీకు ఎంత ఫండ్ అవ్వదు అనమాట. ఇక్కడ ఫండ్ ఎంత అవుతుంది మనకి షార్ట్ ట్యాంగిల్కి 88 అంటే నియర్లీ 1 lakh. అగైన్ ఇందాకట్లాగే అన్లిమిటెడ్ లాస్ వస్తుంది, 3,900 4,000 దాకా ప్రాఫిట్ వచ్చే విధంగా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ బైలు యాడ్ చేస్తే ఇది 40,000కి వస్తుంది. ఇక్కడ లాస్ వచ్చేసి మ్యాక్సిమం 5,000 ఎంత వస్తుంది లాస్ వస్తాయి, లేకపోతే 4,000 ప్రాఫిట్ వస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో నెక్స్ట్ షార్ట్ ఐరన్ కౌంటర్ అంటారు. ఇది అలాగే దీనికి ఎలా అయితే స్ట్రాడిల్ తర్వాత బటర్ఫ్లైకి 30 రూపీస్ దగ్గర సిఈ బై చేసాము అంటే ఇదే కూడా 500 పాయింట్స్ లోకి వెళ్ళాం కదా, దీన్ని కూడా బై చేస్తాం. ఇది కూడా 30 రూపీస్ దగ్గరే బై చేస్తాం. అవుట్ ఆఫ్ ద మనీలు వెళ్ళి ఇందాక మనం ఏం చేసాం, ఇక్కడైతే 5 రూపీస్ దగ్గర 7 రూపీస్ దగ్గర 10 రూపీస్ దగ్గర చేయండి అన్నాం. బట్ దీని ప్రకారం 30 రూపీస్ దగ్గర లేకపోతే మీరు ఏదైతే ప్రీమియం తీసుకున్నారో ఇప్పుడు 83 రూపీస్ తీసుకున్నారు, దాంట్లో 50% ఎంత 41 అండ్ అదేవిధంగా అది తీసుకోవచ్చు. యాక్చువల్లీ థీమ్ అది, బట్ మనం ఏం చేస్తామంటే 30 రూపీస్ తీసుకుంటాం. వెళ్ళి 30 రూపీస్ది మనం ఏం చేస్తామంటే బై చేస్తాం. ఏ స్ట్రాటజీలోని షార్ట్ ఐరన్ కౌంటర్ మీరు గమనిస్తే చూడండి. ఇక్కడ ఏం చేశాడు 83 రూపీస్, నేను చెప్పాను కదా 83 రూపీస్ దగ్గర పిఈ సెల్ చేశాడు కాబట్టి నియర్లీ 45 దగ్గర వెళ్ళి మళ్ళీ బై చేశాడు. 45 రూపీస్ ఉన్నది ప్రైజ్, మీరు గమనించండి ప్రైజ్. అండ్ అదేవిధంగా మనం ఇందాక ఏం చేసాం, సిఈ 25,200 సెల్ చేసాం కదా, కొంచెం 76 రూపీస్లో 50% ఎంత ఆల్మోస్ట్ 33-35 కదా. సో దాని ప్రకారం వెళ్ళి ఏం చేస్తున్నాం ఇక్కడ బై చేసాం. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఫండ్ ఎంత అయింది మనకి 31 రూపీస్ అయింది. మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత వస్తుంది 2,000, మ్యాక్సిమం లాస్ ఎంత వస్తుంది 3,000. సో ఇలా అనమాట. సో మనం ఇలాగ రేంజ్లో పెట్టుకుని మీరు గమనించి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే స్ట్రాంగిల్కి స్ట్రాడిల్కి అండ్ అదేవిధంగా షార్ట్ ఐరన్ క్యాండిల్కి బటర్ఫ్లైకి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు చెప్పడానికి ట్రై చేస్తాం. యాక్చువల్లీ ఈ రెండు ఒకటే, బట్ ఇక్కడ బైస్ 30 రూపీస్ దగ్గర యాడ్ చేస్తాం, ఇదేమో 10 రూపీస్ దగ్గర 7 రూపీస్ దగ్గర యాడ్ చేస్తాం. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఎందుకు యాడ్ చేస్తున్నాం బ్రదర్, యాడ్ చేస్తే బటర్ఫ్లై అయిపోతుంది కదా అనుకుంటే మాత్రం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్స్ నేను చెప్తున్నాను. నేను హెడ్జ్ చేయట్లేదు ఇక్కడ, నా ఫండ్ని నాకు దగ్గర అంత మనీ లేక ఫండ్ని తగ్గించుకోవడానికి మాత్రమే నేను బయలు యూజ్ చేస్తున్నాను. అందుకనే డీప్ అవుట్ ఆఫ్ ద మనీ వెళ్తున్నాను. ఇక్కడ స్ట్రాటజీ ప్లే చేస్తున్నాను కాబట్టి 30 రూపీస్ 40 రూపీస్ దగ్గర వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, నీ రెండో ఒకటే. అండ్ స్ట్రాంగిల్ ఇది కూడా అంతే, లైక్ ఇక్కడ కూడా బైస్ వేస్తాను, బట్ లేకపోతే డీప్ అవుట్ అవుదామని వేస్తాను. ఇక్కడ ఏం చేస్తాను 30 రూపీస్ 40 రూపీస్ రేంజ్లో ఉన్నదాన్ని చేస్తాను. ఈ రెండో ఒకటే, ఆ రెండో ఒకటే. ఇక్కడ బైస్ యాడ్ అవుతాయి అంతే, ఇక్కడ బైస్ యాడ్ అవుతాయి అంతే. ఇవి రెండు కూడా నేకిడ్లో కూడా మనం అప్డేట్ చేసుకునే వెర్షన్ని కొంచెం దీంట్లో కూడా బై చేస్తున్నాం. ఈ బోత్ ఒకటి, ఈ 2 ఒకటి. దీనికి కావాల్సిన రూల్స్ ఏంటి పవన్ బ్రో అంటే కొంచెం వీడియో ల్యాగ్ అవుతుంది, లెంత్ ఉంటుంది. సో బట్ నేను చెప్పడానికి ట్రై చేస్తాను. చూజ్ ఎనీ ఎక్స్పైరీ ఇండెక్స్. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ అనుకోండి, ఫిన్ నిఫ్టీ చూస్ చేసుకోవాలి. ఓకేనా, అలా ఎక్స్పైరీ చూస్ చేసుకుంటే మనకి ఈ రోజుకి సంబంధించి ఇంట్రాడే చేయొచ్చు. లేకపోతే ఈ రోజు ఎక్స్పైరీ అయిపోయింది అనుకోండి, ఈ రోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ అయిపోయింది అనుకోండి, టుమారో ఫిన్ నిఫ్టీ ఓపెన్ అవుతుంది కదా, వీక్లీ అనమాట. టుమారో వేసి దాన్ని మళ్ళీ ఈ రోజు ఎక్స్పైరీ వరకు కూడా లాంగ్ టర్మ్ ఆ వీక్ అంతా కూడా హోల్డ్ చేస్తాం. దానికి అడ్జస్ట్మెంట్ కావాలి. నేను అడ్జస్ట్మెంట్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను, దీంట్లో చెప్పను. నేను ఈరోజు ఇంట్రాడే గురించే మాత్రమే అండ్ స్ట్రాంగిల్ వాటి గురించి చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు ఏదైతే ఎక్స్పైరీ ఉందో మనకి రోజుకి ఒక ఎక్స్పైరీ ఉంది కదా, సో ఏదైతే ఎక్స్పైరీ ఉందో ఆ ఇండెక్స్ని చూస్ చేసుకుని ఆ రోజు మనం దాంట్లో అప్లై చేస్తాం అనమాట. దీన్ని డోంట్ అప్లై ఇన్ స్టాక్స్లో అప్లై చేయకండి. స్టాక్స్లో మీకు వర్కౌట్ అవ్వదు, ఓన్లీ ఇండెక్స్. ఎప్పుడు ఎంట్రీలోకి వెళ్ళాలి 10 AM లేకపోతే 10:30 AM తర్వాత మీరు వెళ్తే బెటర్, 11 తర్వాత వెళ్తే ఇంకా బెటర్. ఎందుకంటే మార్కెట్లో మనకు ఆప్షన్ సెల్లింగ్లో ప్రాఫిటబుల్గా ఉండాలంటే మీరు ఏం చేయాలి, మూమెంట్ ఉండకూడదు. మూమెంట్ లేని టైం ఎప్పుడు ఉంటుంది అంటే మార్నింగ్ టైంలో మూమెంట్ వస్తుంది కాబట్టి నేను మార్నింగ్ టైం వెళ్ళొద్దు అన్నాను. లేదు బ్రదర్ ఆఫ్టర్నూన్ నుంచి కూడా అది వచ్చేస్తుంది అనుకుంటే వెళ్ళకండి. ఓకేనా, స్టాప్ లాస్ ఎంత పెట్టాలి, స్టాప్ లాస్ దేనికి పెట్టాలి, స్టాప్ లాస్ అంటే మీకు మళ్ళీ అర్థం కాదేమో, దేనికి పెట్టాలి. ఇప్పుడు 24,800 ఉంది కదా, లైక్ ఇచ్చుకోండి స్ట్రాంగిల్లో చెప్తాను. ఎట్ ద మనీస్ తీసుకున్నాం కదా, ఎక్కడ స్ట్రాడిల్ ఎట్ ద మనీస్ తీసుకున్నాం కదా, ఇది ఎంత ఉంది 150 రూపీస్ ఉంది. 150 రూపీస్ ఉంది కాబట్టి దీన్ని అలా నేకెడ్గా వదిలేయలేం కదా, దీనికి మనం స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు. ఎంత పెట్టాలంటే 30% పెట్టాలన్నమాట. క్యాలిక్యులేటర్కి వెళ్దాం. 150 దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టాలి ఇప్పుడు. సో 150 ప్లస్ 30% ఎంత అయింది 195 దగ్గర స్టాప్ లాస్ పెట్టాలి. అంటే ప్రీమియంలోకి వెళ్ళి 195 దగ్గర స్టాప్ లాస్ పెట్టాలి. మనం సెల్లింగ్ చేస్తున్నాం కదా, కింద పెట్టాం. బయింగ్లో అనుకోండి 140 దగ్గర అలా పెట్టుకుంటాం స్టాప్ లాస్. ఇది బయింగ్ కాదు, సెల్లింగ్ కదా, 30% పైన పెడతాం. ఇప్పుడు 35% అంటే 195 వచ్చింది, దీనికి 195 స్టాప్ లాస్ పెట్టుకుంటాం అనమాట. ఇఫ్ ఇన్ కేసు 195 టచ్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఎగ్జిట్ అయిపోతుంది. తర్వాత అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. అడ్జస్ట్మెంట్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా, ఎగ్జిట్ అట్ 3 PM. చాలామంది 3:30 దాకా వదిలేస్తారు.
3 PM ఎందుకు వెళ్ళిపోదాం అని చెప్తున్నానంటే మనకి 3 తర్వాత లైక్ ఫారిన్ ఇన్వెస్టర్స్ కానీ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కానీ వీళ్ళు ఎక్కువగా వస్తారు కాబట్టి మార్కెట్లో ఒక్కోసారి మూమెంట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఆ అవకాశం ఉన్నప్పుడు మనం అలాంటి వాటిల్లో లైక్ 3:30 తర్వాత ఉన్నాం అనుకోండి మనం లాస్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అందుకని 3 ముందే ఎగ్జిట్ అయిపోతే చూడండి, కరెక్ట్గా 3కి వచ్చింది చూడండి మూమెంట్. ఇది ఈరోజే ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్చువల్లీ అనుకోలేదు, నేను స్ట్రాటజీ ముందు బిల్డ్ చేసి ఇక్కడ చెప్దామని వచ్చాను కానీ ఈ రోజే అది జరిగింది. సో 3 తర్వాత మూమెంట్ వచ్చింది. ఆ 3 తర్వాత మూమెంట్ వచ్చినప్పుడు మనం లాసెస్లోకి వెళ్తాం కాబట్టి అట్లాంటివి చేయకండి. దాని తర్వాత టార్గెట్ 1% to 2%. టార్గెట్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి పవన్ బ్రో అంటే నేను దాని గురించి కూడా చెప్తాను. ఎలా అంటే మీరు ఇప్పుడు 1 lakh యూజ్ చేశారనుకోండి, మన ఫండ్ 1 lakh 2 lakh అలా అవుతుంది కదా. 1 lakhలో 1% అంటే ఎంత? 1000. 2% ఎంత అంటే 2000. మీకు ట్రేడ్ అయ్యగానే 2000 వచ్చేసింది అనుకోండి, మీరు ఎగ్జిట్ అయిపోండి. ఓకేనా? క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎంత అవుతుంది మరి క్యాపిటల్ కూడా చెప్పాలి కదా. 1.5 నుంచి 2 lakh అవుతుంది. మీరు అడ్జస్ట్మెంట్లు చేసుకుంటే 1 lakh కింద కూడా బేస్ చేసుకుని నేను ఇందాక చెప్పాను కదా స్ట్రాటజీలో 1 lakh కింద కూడా అవుతుంది. ఇక్కడ బైస్ యాడ్ చేసామనుకోండి మీకు ఎంత అవుతుంది? 33,000. అండ్ అదేవిధంగా షార్ట్ ఐరన్ క్యాండిల్ బటర్ఫ్లైలో తక్కువ మనీ అవుతుంది అనమాట. మీకు 31,000, బటర్ఫ్లైలో అయితే 33,000 అలా అవుతుంది. షార్ట్ స్ట్రాటజీలో 99 అవుతుంది. షార్ట్ స్ట్రాంగిల్లో 1 lakh ఇన్ బిట్వీన్ 90 అంటే 1 lakh ఇన్ బిట్వీన్ అవుతుంది అనమాట. దీంట్లో కూడా బై యాడ్ చేస్తే 40,000కి మీకు అలా దొరుకుతుంది అనమాట. మీరు ఇంకా దీంట్లో తెలుసుకోవాల్సింది అరే మనకు బాగానే ఉంది కదా, రోజు సైడ్ వేస్లో ఉంటుంది కదా, మన ప్రాఫిట్ బుక్ చేసేస్తామంటే కాదు. మీరు ప్రాక్టీస్ చేయాలి. అట్లీస్ట్ 1 month అన్నా ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత ఇందాక నేను అడ్జస్ట్మెంట్స్ అంటున్నాను. అడ్జస్ట్మెంట్స్ అంటే ఏంటి? ఒకవేళ 30% స్టాప్ లాస్ పెట్టారు, మీరు 30% స్టాప్ లాస్ పెట్టినప్పుడు మంచి మూవ్ వచ్చేసి దీనికి స్టాప్ లాస్ టచ్ అయిపోయింది అనుకోండి, దాని తర్వాత ఏం చేయాలి అన్న దాని గురించి అడ్జస్ట్మెంట్స్ గురించి వస్తుంది. తర్వాత డెమోలు ఎలా ట్రేడ్ చేయాలో నేను రియల్గానే చూపిస్తాను మీకు. సో దాని తర్వాత మీరు స్లోలీ 1 month ప్రాక్టీస్ చేసి తర్వాత రియల్ మనీతో చేయండి, కానీ డైరెక్ట్గా ఏది కూడా చేయకండి. నెక్స్ట్ వీడియో మీకు డెఫినెట్లీ కూడా అడ్జస్ట్మెంట్స్ గురించి వస్తుంది. ఓకేనా? మ్యాక్సిమం అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పింది మీరు మళ్ళీ అర్థం చేసుకోండి. షార్ట్ స్ట్రాడ్లు బటర్ఫ్లై 2 కూడా ఒకటే, స్ట్రాంగిల్ ఐరన్ కాన్ 2 కూడా ఒకటే. దీనికి బైస్ యాడ్ చేయం, దీనికి బైస్ యాడ్ చేస్తాం. దీనికి బైస్ యాడ్ చేయం, దీనికి బైస్ యాడ్ చేస్తాం 30 రూపీస్ రేంజ్లో. వీటికి కూడా యాడ్ చేస్తాం. ఎప్పుడు యాడ్ చేస్తాం? మన క్యాపిటల్ రిక్వైర్మెంట్ తగ్గించుకోవడం కోసం 10 రూపీస్ కానీ 7 రూపీస్ కానీ మన బైస్ యాడ్ చేస్తే మనం 1 lakh అవ్వకుండా 40,000 అలా అవుతుంది అనమాట. ఓకేనా? సో అందరు కూడా ఈ రిక్వైర్మెంట్ పూర్తి స్థాయిలో చూడండి. మీరు పూర్తి స్థాయిలో బాగా అర్థం చేసుకుంటే మీకు పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమవుతుంది. మనం క్యాప్చర్ చేసేది అంతా కూడా డికే అనమాట. సో ఓకేనా? మ్యాక్సిమం అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ బీరిష్ బుల్లిష్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో కామెంట్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి లిమిట్ ఆర్డర్ మార్కెట్ ఆర్డర్ ఉంటాయి కదా, సో యాప్లు ఎలా యూస్ చేయాలన్న దాని గురించి కూడా క్లియర్ చేసుకుందాం, ఇంకెవరికి కూడా డౌట్స్ ఉండవు. సో థ్యాంక్ యూ.